హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను టీటీసీ చేశాను. మీకు 42 డేస్ అప్డేట్ ఇస్తా ఉన్నాను. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇవ్వలేకపోయాను. బట్ నేను ఈ 42 డేస్లో చేసిన నా ఆల్బమ్ వర్క్, మాకు ఏవైతే రికార్డ్స్ ఇచ్చారో అవన్నీ మీకు ఇప్పుడు ఈ మొత్తం మీకు ఎక్స్క్యూజ్ చేస్తాను. సో మేము మొత్తం చేసినవి ఏంటంటే ఈ ఫోటో ఆల్బమ్, లెసన్ ప్లాన్, ఇంకా మేము చేసిన ఈ రికార్డ్ మొత్తం మీకు వీడియోస్లో మొత్తం పెట్టేస్తాను. సో మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను, ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఏది చూపిస్తా అంటే నా ఆర్ట్ వర్క్ ఏమేమి ఉందో అదంతా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ థింగ్ నాది ఏంటి అని అంటే నా నేమ్. మన నేమ్ ఇలా మనం ఎక్స్క్యూజ్ చేసుకోవాలని మీన్ ఇలా డ్రాయింగ్లో చూపించాలి. మొత్తం 24 or 25 ఉంటాయి. అవన్నీ ఇలా మనం డ్రాయింగ్లో ఒక రికార్డ్లా చేయాలి. నేమ్ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి సెల్ఫ్. ఇది నేచర్ పెయింటింగ్ అనమాట. సో మనకి టేబుల్ మీద ఒకటి పెడతారు, దాన్ని చూసి మనం ఇలా పెయింటింగ్ వేయాలి. ఇది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూ పేపర్స్ పెట్టలేదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మెమోరీ డ్రాయింగ్. ఏదైనా పిల్లలు ఆడుకుంటూనే ఏదైనా థీమ్ తీసుకొని ఇది ఇలా డ్రాయింగ్ చేయొచ్చు. ఇది నా మెమోరీ డ్రాయింగ్, పిల్లలు ఆడుకున్నట్టు ఉన్నట్టు. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఒక క్రాఫ్ట్ అనేది చేయాలి. నేను పిస్తా షెల్స్ తోటి ఇలా పికాక్ ఫెదర్స్ దగ్గర పిస్తా షెల్స్ అంటించి దానికి డ్రాయింగ్ వేసాను అనమాట. ఇది నా క్రాఫ్ట్ వర్క్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైటిల్ నేమ్. టైటిల్ నేమ్ అంటే గుడ్ మార్నింగ్ అన్నా, గుడ్ ఈవినింగ్ అన్నా, శుభోదయం అన్నా అలాంటివి ఏదన్నా రాయొచ్చు. సో నేను గుడ్ మార్నింగ్ థీమ్ తీసుకొని దాన్ని ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇది నా టైటిల్ నేమ్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ 24 ఉంటాయి. సో ఇది ఇండియన్ ఇంక్ తోటి మనం బాక్సెస్ డ్రా చేసి వాళ్ళు ఇస్తారు ఎంత చేయాలని చెప్పి. ఇది మాది 4x5 లో చేయమన్నారు. సో ఇది నా ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మోనోక్రోమాటిక్ కలర్స్. మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను అనమాట. ఈ మోనోక్రోమాటిక్ కలర్స్ ఏంటి అని అంటే మొత్తం 3 ఉంటాయి: టింట్, టోన్, షేడ్. ఈ టింట్ ఏంటి అని అంటే మనం ఒక కలర్ తీసుకొని దానికి వైట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఇలా లైట్ షేడ్ వస్తుంది, అది టింట్. దాని తర్వాత టోన్ ఏంటి అని అంటే టోన్ మనం గ్రే తీసుకోవాలి. మనం తీసుకున్న కలర్కి గ్రే యాడ్ చేసుకుంటూ వెళ్తే అది లాస్ట్కి గ్రే కలర్ అనేది రావాలి, అది టోన్. షేడ్ అంటే మనం బ్లాక్ యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చే షేడ్ బ్లాక్ కావాలి. సో ఇవి మోనోక్రోమాటిక్ కలర్స్. దీని తర్వాత వచ్చేసి ప్రైమరీ సెకండరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ ని వేటిని అంటామంటే రెడ్, ఎల్లో, బ్లూ. దీన్ని రిబ్ అని కూడా అంటాం. సో రెడ్, ఎల్లో కలిపితే మనకు వచ్చేది ఆరెంజ్, ఇది సెకండరీ కలర్స్. ఎల్లో, బ్లూ కలిపితే వచ్చేది గ్రీన్. దాని తర్వాత బ్లూ, రెడ్ కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే వైలెట్. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఓకే. దీని తర్వాత వచ్చేసి కలర్ వీల్. కలర్ వీల్ ఏంటి అంటే ఫస్ట్ ప్రైమరీ, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత టెరిటరీ, ఆ రెండు మిక్స్ చేసి వచ్చేది. ఇది కలర్ వీల్ నాది. దీని తర్వాత స్టిల్ లైఫ్ పెయింటింగ్. యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా టేబుల్ మీద పెడతారు, దాన్ని చూసి డ్రా చేయాలి. మాకైతే ఇలా ఒక కింద వేసి ఒక బుట్టలో ఇలా ఫ్రూట్స్ అన్ని పెట్టారు అండ్ బాటిల్, జగ్ అది కూడా పెట్టారు. ఇది స్టిల్ లైఫ్ పెయింటింగ్. దీని తర్వాత స్టిక్ ఫిగర్స్. ఇది మాకు 2 centimeters తీసుకోమని చెప్పారు, సో అలా వేసాం. డాన్సింగ్, జంపింగ్, థ్రోయింగ్ స్టోన్, ఉల్టాగా ఉండడం, పెయింటింగ్, గిటార్ ప్లేయింగ్, ఇలా ఏమన్నా గీయొచ్చు స్టిక్ ఫిగర్స్. దీని తర్వాత టీటీసీ లోగో మేము ట్రైనింగ్ చేస్తాం. టెక్నికల్ టీచర్స్ కోర్స్. ఇది నాది, బాగుంది కదా. దీని తర్వాత నెక్స్ట్ తెలంగాణ లోగో. మన తెలంగాణ లోగో ఓల్డ్ది గీయమన్నారు, సో ఇది నా తెలంగాణ లోగో. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మిడ్ డే మీల్ లోగో.
ఇది స్కూల్స్ లో ఉంటది. సో మిడ్ డే మీల్ లోగో, మధ్యాహ్న భోజన యోజన బై అవర్ గవర్నమెంట్. దీని తర్వాత మెమొరీ డ్రాయింగ్ 2 గీయమన్నారు. ఇది ఒకటి ఫస్ట్ గీసింది ప్లే గ్రౌండ్ అయితే, సెకండ్ నేను గీసింది పాటరీ. ఒక పాటరీ పాటరీ స్పాట్స్ పర్సన్స్ వస్తున్నారు, వెల్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ప్యాటర్న్ డిజైన్. ప్యాటర్న్ డిజైన్ అంటే ఏంటి అని అంటే 4 సైడ్స్ అనేవి సేమ్ ఉండాలి. ఈ పార్ట్ ఎలా ఉందో ఈ పార్ట్ ఎలా ఉందో అది దాంట్లో మనం ఒక్కొక్క కలర్ ఫిల్ చేయొచ్చు. ఇది ప్యాటర్న్ డిజైన్. దీని తర్వాత అనాటమీ. అనాటమీ అంటే ఐస్ ఫ్రంట్ సైడ్ యాంగిల్, నోస్ ఫ్రంట్ యాంగిల్ సైడ్ యాంగిల్, లిప్స్ ఫ్రంట్ యాంగిల్ సైడ్ యాంగిల్, ఇయర్స్ ఫ్రంట్ సైడ్ ఉంటే ఎలా ఉంటుందో అది గీసాం. దాని తర్వాత కార్టూన్ డ్రాయింగ్. కార్టూన్ డ్రాయింగ్ ఏంటి అంటే ఇప్పుడు మేము చేసే టైంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి దాని ప్రకారం గీయమన్నారు. సో ఇది నా కార్టూన్ డ్రాయింగ్. సింధూర్, మన సోల్జర్స్ పాకిస్తాన్ మన రైఫిల్స్ క్రాష్ చేశారు కదా అది. ఇది నా మెమొరీ డ్రాయింగ్, సారీ కార్టూన్ డ్రాయింగ్. దీని తర్వాత వచ్చేసి గ్రిల్ డిజైన్. మనకి గ్రిల్ డిజైన్స్ ఉంటాయి కదా మన ఇళ్ళలో, అది ఇది గ్రిల్ డిజైన్. బ్యాక్గ్రౌండ్ బ్లూ వేసి అంటే స్కై లాగా, ఇది బ్లాక్ అవుట్పుట్ లా వచ్చింది. దీని తర్వాత వచ్చేసి జామెట్రిక్ డిజైన్. దిస్ ఇస్ మై జామెట్రిక్. దీని తర్వాత వుడ్ డిజైన్. వుడ్ డిజైన్ మన డోర్స్ కి ఇవి ఉంటాయి కదా, ఏదో ఒక ప్యాటర్న్ తీసుకొని దాన్ని గీయడం, ఇది వుడ్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ డ్రాయింగ్. సేమ్ ఇది కూడా ప్లేస్ చేస్తారు. ఇది పెన్సిల్ తోనే స్కెచింగ్ చేయాలి. బాక్స్, పాట్, బాటిల్ అండ్ గ్లాస్ బాటిల్ అది. నెక్స్ట్ వచ్చేసి టూల్స్. హ్యామర్, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, ఇది చెక్కని చెక్కుతారు కదా వుడ్ని అది, రంపం. ఇవి నా టూల్స్. నెక్స్ట్ దీని తర్వాత కాలేజ్ వర్క్ అంటే పేపర్స్ కటింగ్స్ తోని చేయాలి. సో ఇలా అవుట్పుట్ వేసుకొని పేపర్స్ అంటించా. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో బ్లూ వేస్తా. ఇది నా కాలేజ్ వర్క్ టాటాయిస్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఫ్రంట్ అండ్ సైడ్ ఫేస్. ఇది ఫ్రంట్ ఫేస్, సైడ్ ఫేస్. ఇది కొంచెం సరిగ్గా రాలేదు ఇది. దీని తర్వాత గ్రీటింగ్ కార్డ్. గ్రీటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలి అని చెప్పి, సో గ్రీటింగ్ కార్డ్ ఒకటి. ఇది నేను యూజ్ చేసిన గ్రీటింగ్ కార్డ్. ఇది బ్లూ అవుతుంది, బటర్ఫ్లై అంటే క్లాక్ తిరుగుతూ ఉంటది కదా అలా అన్నట్టు. సో ఇది నేను వేసిన డ్రాయింగ్స్. ఇది నా టోటల్ బుక్. సో నెక్స్ట్ వీడియోలో నేను వేరేవి ఇంకా లెసన్ ప్లాన్ ఫోటో ఆల్బమ్ ఏమున్నాయో చూపిస్తాను. థ్యాంక్ యూ, బై బై.